హాయ్ గాయస్, ఐఎమ్ యువర్ కాసాల లిటిల్ ప్రిన్సెస్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గాయస్. మార్నింగ్ నేను ల్యాబ్కి వెళ్ళి వచ్చాను, సో అందుకనేసే బ్లాగ్ తీయలేకపోయాను మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ నా ల్యాబ్ అయిపోయింది. సో మీ అందరి కోసం చక్కగా రెడీ అయిపోయి వీడియో తీస్తున్నాను, బ్లాగ్ మీ అందరికి అందించడం కోసం. టైం అయిపోతుంది, సో అందుకనేసే మా అత్తయ్య ఈవినింగ్ కదా వినాయకుడి పూజలు కానీ అవన్నీ చేస్తారు. సో మా అత్తయ్య హాస్టల్లో చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసింది. సో మనం అందరం ఇప్పుడు వెళ్ళి ఫుడ్ చూసేద్దాం గాయస్. నేను వీడియోలు తీసుకుంటా కదా, అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో కానీ అక్కడ వీడియోలు తీసుకునే అంతా ఇదే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను వీడియోలు తీస్తుంటే ఇక్కడ నుంచి సన్లైట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో మంచిగా వస్తాయి వీడియోస్. చూడండి, ఇట్లా చూస్తుంటే ఎంత బాగుంది న్యాచురల్ లుక్. ఇదనమాట ఎన్వైర్మెంట్ అంతా. కొంచెం బ్యాక్గ్రౌండ్ డ్యామేజ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ నుంచి తీస్తే లైటింగ్ మాత్రం బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా తీయచ్చు. మంచి ఎన్వైర్మెంట్. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట, ఇది ఫస్ట్ ఫ్లోర్. మా అత్తమ్మ పూజలు చేసింది, కానీ వర్షానికి ఇది కొట్టుకుపోయింది బొట్లు బోనాలన్నీ. ఇక్కడ మా అత్తయ్య చెట్లను చూడండి ఎంత చక్కగా పెంచిందో మెట్ల దగ్గర. సో ఇదంతా కింద అనమాట. ఇదే నేను. సో ఇక్కడ అప్పుడప్పుడు రీల్స్ చేస్తాను, వీడియోస్ తీసుకుంటాను. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంది. సో ఈవినింగ్ టైంలో వినాయకుడు స్టార్ట్ అయిపోతుంది. సో మనం వినాయకుడిని ఈవినింగ్ టైంలో చూడగలుగుతాం. వచ్చేస్తున్నాం. సో కిందికి వచ్చేసిన. సో ఇదే మా హాస్టల్ కింద విఘ్నేశ్వరుడు పెట్టారు. అది ఈవినింగ్ టైంలో పూజలు స్టార్ట్ అవుతాయి. సో ఈవినింగ్ టైంలో నేను బ్లాగ్కి వస్తాను, బ్లాగ్ తీస్తాను, అలాగే లైవ్లోకి వస్తాను. సో మీరు అందరు అప్పుడు చూడొచ్చు. సో ఇదే అనమాట విఘ్నేశ్వరుడు. సో మా హాస్టల్కి ముందు ఉంటుంది. చాలా పెద్దది పెట్టిర్రు ఈసారి. తీసుకొచ్చినప్పుడే చాలా బాగా చేశారు. ఈవినింగ్ టైంలో నేను మీకు చూపిస్తాను ఇంకెంత బాగుంది, ఇంకెంత బాగా తీశారు అనేసి. నేను మీకు అంతా వీడియో అంతా ఈవినింగ్ వీడియో లైవ్ పెడితే బెటర్ అనుకుంటా. ఈవినింగ్ 6 ఆ టైంకి లైవ్లోకి వస్తాను గాయస్, డోంట్ మ్యాచ్. నేనంటే రేడియాలజీ కాబట్టి నా తొందరగా అయిపోయింది. నా తమ్ముడిని ఇంకా డ్యూటీ అయిపోయి ఉంటే ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. ఆ టెంపుల్ వీడియో కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను గాయస్, కానీ ఈ బ్లాగ్లో కాదు, డిఫరెంట్ ఇంకా అనేదర్ బ్లాగ్లో. సో మీరు అందరు నా అవుట్ఫిట్ చూడండి. యాక్చువల్గా నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను, ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్కి మా మమ్మీ డాడీ మా అక్కనే ఉంటారు. ఇన్ని రోజులు నా తమ్ముడు ఉండే, కానీ ఏం చేసినా అంటే వాడిని కూడా తీసుకొచ్చి ఇక్కడనే పెట్టుకున్న హైదరాబాద్లో. జాబ్ చేయాలా, స్టడీ చేయాలా, బాధ్యతలు తెలవాలని. సో వాడు నేను ఇద్దరం కలిసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామన్న ప్లాన్లో ఉన్నాం. సో ఈవినింగ్ కూడా నేను ఒక వీడియో ఎక్స్ప్లోర్ చేస్తాను. హాస్టల్లో ఉంటాం కదా, వినాయకుడి పేరు చెప్పుకొని ఇంట్లో ఊర్లో ఉంటే ఫాస్టింగ్లు ఉండాలా, హాస్టల్లో ఉంటే జర ఫాస్టింగ్లు తక్కువ ఉన్నా పర్లేదు అనేసి తింటా అనమాట. నేను ఇప్పుడు చూసిరు కదా మా అంటే ఎంత మంచి ఐటమ్స్ చేసిందో. పప్పు చేసింది, బిల్బీ కర్రీ వేసింది, అన్నీ వేసి పెట్టింది. తినాలి ఇంకా బాగా. ఈవినింగ్ 6 o'clockకి లైవ్ ఉంటుంది కదా, ఆ లైవ్లో నేను వినాయకుడి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మీ అందరికి చూపించిన తర్వాత లైవ్లో నేను ఒక పాట పాడతా, మీరు అందరూ వినండి, మిస్ అవ్వకండి. అర్థమైందా? చాలా బాగుంటుంది. సారీ, మీరు విన్న తర్వాత లైవ్లో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఓకే, ఇదే మన అందమైన రూమ్ అనమాట. ఇదే నా అందమైన బెడ్, చెత్త బెడ్. సో ఇది అంతా సదరాలన్నమాట. ఇప్పుడు నేను కష్టపడి ఇదంతా సదిరి మొత్తం నీట్గా క్లీన్గా చేసుకోవాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు, మా మమ్మీ మా అక్క కష్టపడి పని చేస్తుంటే. ఇప్పుడు అర్థమవుతుంది అన్నీ మనమే చదువుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి అనేసి. బ్లాగ్స్ తీయడం కూడా చాలా అంటే చాలా కష్టం గాయస్, ఎందుకంటే ఆ కెమెరా ఒకటి సెట్ కాదు. ఆ కెమెరాని నేను సెట్ చేసుకోవాలి, తర్వాత ఇవన్నీ నేను చూపించాలా, ఈ చెత్త అంతా నేను చదువుకోవాలి. ఎన్ని కష్టాలు ఉంటాయి బ్లాగర్స్కి, మీకు తెలుసా? మీకు తెలియదు కదా. కష్టపడి బ్లాగ్స్ తీసుకోవాలి, ఆ కెమెరా ఒకటి అక్కడ సెట్ చేసుకోవాలి. అంత సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఫేస్ మంచిగా రాదు. బ్లాగ్ కదా కంటిన్యూస్గా తీస్తాం, మళ్ళీ ఎడిటింగ్ అవి ఏమి ఉండవు కదా, అందుకని చాలా కష్టాలు లేదు.
ఇది ఇది నా బ్యాగ్ అనమాట. అప్పుడప్పుడు నేను ఈవినింగ్ టైంలో పార్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటా, చాలా బాగుంటుంది. దీంట్లో ఏముండవు, జస్ట్ బొట్టు పిల్లలు పౌడర్ ఉంటుందండి. Do subscribe my YouTube channel Kasarla Little Princess. Once again, happy Vinayaka Chavthi to all.